హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. మనం 2026 అద్భుతంగా మనం మన మనసుని ప్రశాంతం చేసుకుంటూ హ్యాపీగా ఉందాం. ఇది చాలు మన లైఫ్కి అనమాట. నిన్న నైట్ మనం 2025కి బై బై చెప్పుకుంటూ హ్యాపీగా వీడియో చేసుకున్నాం. ఇప్పుడు 2026 ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలనేది మనం ఒక వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. హ్యాపీగా దీన్ని మనం అందరం రిసీవ్ చేసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, మనం కొత్త సంవత్సరాన్ని స్వాగతించాం ఈరోజు. అంటే 2026 ఈరోజే జనవరి 1 కదా. మనం ఎలా జీవించాలో మనం అనేది ఒక నిర్ణయం తీసుకుందాం. కొత్త సంవత్సరం అంటే మనం ఏమనుకుంటూ ఉంటాం, ఆకాశం నుంచి ఏదో అద్భుతం పడిపోవడం అనేం కాదు ఫ్రెండ్స్. ఏంటి కొత్త సంవత్సరం అంటే ఈ క్యాలెండర్ మారింది, కానీ మన జీవితంలో మన ఆలోచనలు మారినంత వరకు మనం మారం. ఇది మన అందరికీ తెలుసు అన్నమాట. కొత్త సంవత్సరం అంటే ఏదో అద్భుతం జరిగిపోయిందని కాదు, మన ఆలోచనలు, మన ఎంపికలు, మన స్పందనలు, మన ఎంపిక ఎలా ఉంది, మనం ఎలా స్పందిస్తున్నాం, మన ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, కొంచెం మెరుగ్గా మారడం. ఈ సంవత్సరం మన జీవితం పరిపూర్ణంగా ఉండాలని కాదనమాట. మన మనస్సు ప్రశాంతంగా ఉండాలని మనం కోరుకుందాం, అంతే అన్నమాట. మన మన ఆలోచనలు, మన ఎంపికలు, మన స్పందనలు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ మన రోజులు ఏవైతే ఉన్నాయో భారం కాకుండా ఉండాలి. అంటే కొద్ది రోజు ఒకసారి భారం అనిపిస్తూ ఉంటుంది, అయ్యో త్వరగా అయిపోతే బాగుండు, ఇలాంటివన్నీ కోరుకుంటూ ఉంటాం అనమాట. అలా కాదు, నీ బాధలు నీ బలంగా మారాలి అనమాట. ఏదైనా నీ కష్టం వచ్చిందనుకోండి, అది బలంగా మారాలి మనకి. ఎవరైనా అర్థం చేసుకోకపోయినా నిన్ను నువ్వే అర్థం చేసుకునే సంవత్సరం ఇది కావాలి అన్నమాట. 2026 ఎవరు అర్థం కాకపోయినా మనల్ని మనం ఈ సంవత్సరం మనల్ని మనం అర్థం చేసుకునే విధంగా మనం మారదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కావాలి అనమాట 2026. నువ్వు నెమ్మదిగా నడిచినా సరే తప్పకుండా ముందుకు వెళ్తావు. తాబేలు స్టోరీ ఉంటుంది కదా, అది చిన్నగానే పోతూ ఉంటుంది కానీ లక్ష్యం సాధిస్తుంది అనమాట. మనం ఏం అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం నెమ్మదిగా కూడా మన జీవితాన్ని మనం సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకు శాంతి దొరకాలి, నీకు నువ్వే స్నేహితుడిగా మారాలి, ఆశతో, నిజమైన హృదయంతో, హార్ట్ఫుల్గా ఈ కొత్త సంవత్సరం మనకు మంచి మార్పులు తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి. 2026 నాకు అంతా మంచి జరగబోతోంది అన్నట్టుగా మనం కోరుకోవాలి. ఇదే న్యూ ఇయర్ కోసం కాదనమాట. ప్రతిరోజు ఇలాగే కోరుకోవాలి మనం. ఈ న్యూ ఇయర్ ఒకటే అనే కాదు, కానీ మనం ఒక 12 నెలలు, కొన్ని వారాలు మనం చేసుకున్నాం కదా. కొంతమంది ఏమనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ అయినా బాగుంటుందేమో, ఈ రాసుల వలన, ఈ గ్రహాల వలన అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, మన ఆలోచనలు, మన స్పందనలు మారకపోతే, మన ఎంపికలు మారకపోతే మనం ఇలాగే ఉంటాం అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, ఇది అన్నమాట. ఈసారి మనం ఒక ప్రామిస్ చేసుకుందాం అందరం కూడా. ఎలాంటి ప్రామిస్ అంటే, ఈ కొత్త సంవత్సరంలో నేను ప్రపంచానికి కాదు, మొదట నాకే నేను మాట ఇస్తున్నాను. ప్రపంచానికి మాట ఇవ్వడం, ప్రపంచం మనకేం ఏంటి అసలు, ప్రపంచంలో నువ్వు ఒక చిన్న పార్ట్ అంతే. అందరూ ఎలా జీవిస్తున్నారు, నువ్వు అలాగే జీవిస్తున్నావు. మనం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. నేను నా విలువను అవమానించను, అంటే అనుమానించను. అంటే కొంతమంది మనల్ని మనమే హేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనల్ని మనమే దూరం చేసుకుంటూ ఉంటాం, ఎదుటి వాళ్ళ కోసం జీవిస్తూ ఉంటాం కదా, అలాగనమాట. ఎస్ ఫ్రెండ్స్, మనం ప్రామిస్ చేసుకుంటూ ఉన్నాం, నా విలువను నేను అనుమానించను, నా ప్రయాణాన్ని తక్కువగా చూడను, ఈ సంవత్సరం నేను తొందరపడను, నన్ను నేను బాధ పెట్టుకోను, నా మనసుని విశ్రాంతి ఇవ్వడం నేను నేర్చుకుంటాను, ఈ సంవత్సరం అందరూ నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నన్ను నేను అర్థం చేసుకోవడం చాలు, తప్పులు చేసినా సరే నేను నేర్చుకుంటాను, పడిపోయినా సరే నేను మళ్ళీ లేస్తాను, ఈ కొత్త సంవత్సరం నాకు బలంగా ఉండడం కాదు, శాంతిగా ఉండడం నేర్పాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ సంవత్సరం నాకు నేనే స్నేహితుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రామిస్ చేసుకుందాం ఇలా ఉంటే చాలా అనమాట. ఒక అఫర్మేషన్స్ లాగా అలా అనమాట. ఈ సంవత్సరం ఎవరి కోసం మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం
ఇది చేద్దామన్నమాట. అందరికీ కూడా ఇక్కడ నీకు నీవే దగ్గర చేసే సంవత్సరం కావాలి అనమాట. ఎప్పుడైనా మనకు సమస్యలు వచ్చాయనుకోండి, అప్పుడు అర్థమవుతుంది నీకు నువ్వే దగ్గరగా అవుతావు అనమాట. ఒక కష్టం వచ్చినా, ఏదైనా భారం అనిపించినా కూడా ఫస్ట్ నువ్వు సెల్ఫ్ అవేర్ చెక్ చేసుకుంటే నీకు నువ్వు దగ్గరగా అయిపోతూ ఉంటావు అనమాట. అది ఒక ఒక నిశ్శబ్దం కావాలి, నువ్వు శూన్యం అయిపోతే నీకు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ కొత్త సంవత్సరం నీకు నువ్వే దగ్గర చేసే సంవత్సరం కావాలి. 2026 ట్రై చేద్దాం. ఈసారి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అనుమానించుకోకుండా మన ప్రయాణం మనం చేసుకుంటూ చక్కగా తొందరపడకుండా మనల్ని మనం బాధ పెట్టుకోకుండా ఈ సంవత్సరం మనల్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. హ్యాపీ అండ్ పీస్ఫుల్ న్యూ ఇయర్ అనమాట. అందరికీ కూడా అందరికీ మంచి జరగబోతుంది. ఇలా చేద్దాం ఈసారి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మన ఆలోచనలు మారినంత వరకు మనం మారం ఫ్రెండ్స్. మనం మారితే మన ఆలోచనలు మారినంత వరకు, మన మనస్సు మారినంత వరకు మనం ఎప్పుడు ఇలాగే ఉంటామన్నమాట. 2025 కాదు, 2026 కాదు, 2030 వచ్చినా కూడా మన ఆలోచనలు మారినంత వరకు మనం, ఈ ప్రపంచం మారదు, ఏమీ మారదనమాట. మనం మారాలి ఇక్కడ. అది చెక్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఏమీ కాదు, 2026 అనేది ఒక ఈ నెంబర్ సంఖ్య మాత్రమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇన్ని ఇయర్స్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి, క్యాలెండర్లో పేజెస్ మారుతూ ఉంటాయి. మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎన్నైనా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆత్మ అనేది చూస్తూ ఉంటుంది. నువ్వు ఏడుస్తున్నా, బాధపడుతున్నా, కష్టపడుతున్నా, అది జస్ట్ అది చూస్తూ ఉంటుంది అంతే. నేను అవేర్ చేస్తూ ఉంటుంది అంతే. ఏమీ ఇక్కడ ఇది చెయ్యదు. నువ్వు ఇది సాధించాలన్నది ఏమీ లేదన్నమాట. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఈ ప్రపంచం నీకు ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా బాయ్. లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.